హాయ్ హలో నమస్తే. డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని మీరు తెలంగాణలో మీటింగ్ పెట్టాలంటే పర్మిషన్ ఇవ్వటం లేదు. ఎందుకంటే మీరు గతంలో దిష్టి తగిలిద్దని ఒక కామెంట్ చేశారు. దానికి మీరు తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలి అనేది తెలంగాణ నాయకుల యొక్క డిమాండ్. దాన్ని సింపుల్గా నేనేదో సరదాగా అన్నానంటే ఐఎమ్ నాట్ వెరీ సీరియస్ అబౌట్ ఇట్ అని ఒక మాట అంటే వెనక్కి తీసుకున్నానంటే అయిపోయింది కదా. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వెనక్కి తీసుకోవాల్సిందంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వెనక్కి తీసుకున్నాడు కదా. సో పవన్ కళ్యాణ్ కూడా వెనక్కి తీసుకుంటే సింపుల్గా పోయేది కదా. ఆయన తీసుకోవట్లే. 2 సంవత్సరాలు, మరి సంవత్సరం అయిందో 2 సంవత్సరాలు అయిందో 6 నెలలు అయిందో, మరి అప్పటి నుంచి ఆయన దాని గురించి మాట్లాడతలా. వీళ్ళు దాన్ని గట్టిపట్టి పెట్టారు. రెండోది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద నేనే పాపం అన్నాడు. పాపం నేనే వద్దన్నాను అని అంటే నేనే వద్దన్నాను అంటే పోలీసుల్ని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చెప్తే ఆపేస్తారా పోలీసులు అనే అనుమానం వచ్చింది కదా అందరికీ. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారిని మేమెందుకు అరెస్ట్ చేయమంటాము? జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి చట్టం లేదా? మేము చెబితేనే చేస్తారా? వాళ్ళకి చట్టాలు తెలియదా? చట్టాలు వాటి పని వాడు చేయవా? మేము చెప్పాలా అన్నారు కదా. మరి నాగేశ్వరరావు గారి దగ్గరికి పాపం నేనే అరెస్ట్ చేయొద్దన్నాను అని. సో కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఈ మేడ్. ఓకే, సో ఏదేమైనా సరే ఈ పొలిటికల్గా కామెంట్స్ తెలంగాణ ప్లస్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వాళ్ళిద్దరూ ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు. నా కన్సర్న్ ఏంటంటే, నేను ఎందుకు ఈ వీడియో మాట్లాడుతున్నానంటే, వీళ్ళు ఇలా మూఢనమ్మకాలని ప్రజల్లోకి చొప్పితే అది ఎంత ప్రమాదకరమో, అన్సైంటిఫిక్ కామెంట్స్ పబ్లిక్లో చేస్తే అది చాలా నష్టానికి దారితీస్తాయి. నాకు చిన్నప్పుడు ఒక గుర్తుంది. చిన్నప్పుడు ఏంటంటే, మేము హాస్టల్లో చదువుకునేటప్పుడు మేము అక్కడ హోటల్లో కూర్చొని మేము మా ఫ్రెండ్స్ జస్ట్ ఏదో పక్కన హాస్టల్స్లో ఫుడ్ సరిగ్గా లేకపోతే పక్కనే ఉన్న హోటల్స్లోకి వెళ్ళి భోజనం చేసేవాళ్ళు చదువుకునేటప్పుడు. ఓకే, ఆ హోటల్లో భోజనం చేస్తున్నప్పుడు ఎవరో అక్కడ కూర్చున్న వ్యక్తి నా ఫ్రెండ్తో ఎట్లానే చూశాడనమాట. ఇటు తింటూ ఉంటే చూశాడు. వాడికి రోగం వచ్చింది, జ్వరం వచ్చిందా నైట్. వాడు చూడటం వల్ల నాకు దిష్టి తగిలింది అంటాడు. నాకు జ్వరం వచ్చింది, నేను తింటుంటే వాడు చూశాడు, వాడు చూడటం వల్ల నాకు దిష్టి తగిలింది అని చెప్పేసి వాడితో మాట్లాడడం మానేశాడు నా ఫ్రెండ్. అంటే జ్వరం రావడానికి వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అయి ఉండొచ్చు, లేదంటే నువ్వు చెడు తిండి బయట తిన్నా కారణం అయి ఉండొచ్చు. జ్వరం ఎన్ని రకాలైన కారణం రావచ్చు హాస్టల్ పిల్లలకి. నేను హోటల్లో తినడం వల్ల వీడు చూశాడు కాబట్టి నాకు దిష్టి తగిలిందని వాడు నమ్మాడు. సరే, అదేదో వాడు నమ్మితే వాడు ఒక్కడితో పోయిద్ది. పవన్ కళ్యాణ్ గారు లాంటి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఇలాంటి మూఢనమ్మకాలని తెలంగాణ వాళ్ళ దిష్టి తగలటం వల్ల మాకు ఇది కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయి అని చెప్తే, అంటే దిష్టి అనేది ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ లాంటి ఒక పెద్ద డిప్యూటీ చీఫ్ మినిస్టరే నమ్ముతున్నాడు, మనం ఎందుకు నమ్మకూడదని ఈ పిల్లలకి మీరు నేర్పించిన వాళ్ళు అవుతారు. ఆ పిల్లలు అలాగే రేపొద్దున రోగం వస్తే ఎదురింటి వాళ్ళు దిష్టి తగిలింది, పక్కింటి వాళ్ళు దిష్టి తగిలింది, ఇది నేను తింటే వాడు చూశాడు అని వాళ్ళు కొట్టుకుసావరా? మీ మూఢనమ్మకాలు మన దగ్గర పెట్టుకోవాలి కానీ పబ్లిక్లో చెప్పకూడదు కదా, ముఖ్యంగా ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. ఆయన చెప్పాడు. తెలంగాణ వాళ్ళకి కోపం వచ్చింది ఇప్పుడు. అంటే తెలంగాణ వాళ్ళకి వాళ్ళు చూసుకుంటారు. ఏంటంటే అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ రాజకీయ నాయకులు చేయకపోతే మంచిదే అని నా ఉద్దేశం. అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ పిల్లలకి మీరు సైన్స్ నేర్పించాలి, లాజిక్ని నేర్పించాలి, హ్యుమానిటీని నేర్పించాలి, సబ్జెక్ట్ నేర్పించాలి, కానీ మూఢనమ్మకాలు ఒక రాంగ్ ఎగ్జాంపుల్ ఇవ్వకూడదు అనేది నా యొక్క అభిప్రాయం. కొబ్బరి చెట్లు ఎండిపోవటానికి చాలా కారణాలు. దాని సరిగ్గా సాలినిటీ లేకపోతే, బాగా వరదలు వచ్చి కుళ్ళిపోతే, పురుగు పడితే, రోగాలు వస్తే, మీరు సరిగ్గా మెయింటైన్ చేయకపోతే, ఆ మట్టి సరిగా డిగ్రేడేషన్ అయిపోతే, వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా లేకపోతే చెట్లు మొత్తం పోతాయి. చూస్తే కాదు, తెలంగాణలో వచ్చి చూస్తే పోవది. ఇది పబ్లిక్కి చెప్పాలి, ఇది పిల్లలకి చెప్పాలి. దీని బదులు తెలంగాణ వాళ్ళు చూడటం వల్ల అది పోయిందని ఆయన ఏదో సరదాగా అన్నాడు. ఈజ్ నాట్ సీరియస్. సో సరదాగా అన్నప్పుడు నువ్వు అది సరదాగా అన్నానని చెప్పి వెనక్కి తీసుకోవాలి.
అదేం లేదండి, సరదాగా నన్ను దిష్టి లేదు ఏం లేదు, అంత సైంటిఫిక్గా జరుగుతాయని ఒక మాట అనాలి. మీరు అనకపోతే ఓహో నేను నమ్ముతున్నాను తెలంగాణ వాళ్ళ దిష్టి వల్ల కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అని అన్నట్టే కదా. పబ్లిక్ అఫీషియల్స్ చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. నేను అదే చెప్పాను. నేను ఈ వీడియో మాట్లాడటానికి ఏంటంటే వాళ్ళు కొట్టుకున్నారు తెలంగాణ వాళ్ళు, ఆంధ్ర వాళ్ళు. ఎందుకంటే మాకు ఇద్దరు కావాలి. ఎందుకంటే మేము తెలంగాణ సిటీస్లో ఉన్నాము, ఆంధ్ర వాళ్ళమి హైదరాబాద్లో ఉన్నాం. సో వీ వాంట్ కోఆర్డినేషన్ బిట్వీన్ ద 2 స్టేట్స్. రాజకీయంగా వాళ్ళు కొట్టుకుంటారు, అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ చేయకూడదని నా ఉద్దేశం. యూత్ మే రిసీవ్ మిక్స్డ్ మెసేజెస్. యూత్ అనేది మిక్స్డ్ మెసేజెస్ని తీసుకుంటారు. కొంతమంది తిట్టుతారు, కొంతమంది దాన్ని నిజంగా తీసుకుంటారు. రైతులకి మీరేం చెప్పాలి? ఇప్పుడు ఆ కొబ్బరి చెట్లన్నీ ఇప్పుడు ఆయన ఆ మాట అనగానే తెలంగాణ వాళ్ళు దిష్టి తగల వాళ్ళు ఎండిపోయింది అనగానే, ఇప్పుడు ఆ కొబ్బరి తోటలో ఫార్మర్స్ మొత్తం కనుక ఎక్కడ కొబ్బరి తోట ఎండిపోయినా అది నా పక్కింటోడు చూసాడు నా తోటకెళ్ళి, అది వాడు చూసాడు నా తోటకెళ్ళి, అది హైవే మీద పోతే జనాలు చూస్తూ ఎండిపోయారు ఇట్లా నమ్ముతారు తప్ప, నేను సరిగ్గా మెయింటైన్ చేయలేదు, సరిగ్గా వాటర్ పోయలేదు, ఒక గవర్నమెంట్ పెస్టిసైడ్స్ సరిగ్గా కొట్టలేదు అని అనుకోడు కదా. ఫార్మరు మళ్ళీ పరదాలు కడతాడు, దానికి సరిగ్గా పెస్టిసైడ్ ఇక్కడ పరదాలు కడతాడు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ నష్టపోతాడు. మీ వల్ల మళ్ళీ నష్టపోతారు ఫార్మర్సు. సో అన్సైంటిఫిక్ స్టేట్మెంట్స్ మీరు అలా చేసి ఇప్పుడైనా సరే వెనక్కి తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారికి ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ టు ది పీపుల్, రైట్? సో కాబట్టి ఈ దృష్టి అనేది గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అన్నారు, నాకు బాగా గుర్తుంది. ఏమన్నారు? ఈయనే పవన్ కళ్యాణ్ గారు ఇంకొక మాట అన్నారు. ఏమన్నారంటే రెడ్ శాండల్వుడ్, ఇది ఎర్రచందనం ఉంది కదా, ఎర్రచందనం అనేది దేవుడు రక్తం అన్నాడు. ఎర్రచందనం అనేది దేవుడు రక్తం నుంచి వచ్చింది అన్నాడు. రేపొద్దున పిల్లలు ఎగ్జామ్లు అడుగుతారు హౌ రెడ్ శాండల్ విల్ బి ఫార్మ్డ్ అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ ది బ్లడ్ ఆఫ్ ది గాడ్ అని పిల్లలు రాస్తే మార్కులు వేస్తారా? ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పబ్లిక్గా చేస్తే నీ మెసేజ్ చూసిన పిల్లలు ఎగ్జామ్లో రాస్తే మార్కులు వేస్తారా? రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. పబ్లిక్ ఏమంటారు, నాయకులకి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా అనేది సైంటిఫిక్ టెంపర్ నేర్పించాలి. అసలు రాజ్యాంగంలో ఉందండి, ఆర్టికల్ 51AH, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్. ఆర్టికల్ 51AH ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎంకరేజెస్ ది డెవలప్మెంట్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఇంక్వైరీ, నాట్ సూపర్స్టిషన్స్ కాదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది. ఓకే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరినో అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని అనుకుంటే, భార్యతో పాటు తిరుమల డిక్లరేషన్ కాంట్రవర్సీ 2020లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే వెళ్ళారు, లేకపోతే ఎవరు, నాకు జగన్మోహన్ రెడ్డి గారే అనుకుంటున్నా. భార్యతో లేకపోతే, భార్య బతికుండగా ఒక్కడే వస్తే అది ప్రజలకి ఈవిల్ అన్నాడు. ఈవిల్ అంటే అపవాదం, చెడు చేసిద్దో ఏదో అన్నాడు. ప్రజలకి చెడు చేసిద్దా అన్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు తిరుమలకు రావటం వల్ల ప్రజలకు చెడు చేసిద్ది. అంటే రేపొద్దున ప్రజలకు ఒకవేళ తుఫాన్ ఏమైనా వచ్చినా, భూకంపం వచ్చినా, ఇదిగో జగన్ గుడికి రాలేదు కాబట్టి తుఫానుకు వచ్చింది, అంటే భారతి గారు రాలేదని, అప్పుడు ఒకడే వెళ్ళాడు, భారతి గారు రాలేదు కాబట్టి తుఫాన్ వచ్చిందని ప్రచారం చేసి సైంటిఫిక్ టెంపర్ని బాగొట్టడమే ఇది అంతా. నాయకులు ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఓకే, భార్య బతికుండగా భర్త వస్తే, ఒక్కడే వస్తే తుఫాన్ అంటే ప్రజలకు చెడు చేసేది. ఒకవేళ ఆ రోజు భార్యకి జ్వరం వస్తే, ఒకవేళ భార్యకి ఆ రోజు ఏమైనా అర్జెంటుగా వేరే ఊరు వెళ్తే, ఓకే, ఒకవేళ భార్య అమెరికాలో ఉంటే ప్రజలు చెడు చేసిద్దా? అంటే రెస్పాన్సిబుల్ నాయకులు ఎలా మాట్లాడాలి? చంద్రబాబు నాయుడు గారే గతంలో ఏమన్నారంటే 2012 పాదయాత్ర చేయబోయేటప్పుడు అక్టోబర్ 2 లేదా జనవరి 26 ఈ రెండు ఏదో ఒక గాంధీ జయంతిని కానీ ఏదో ఒక రోజున నేను పాదయాత్ర మొదలెడతానని 2012లో చంద్రబాబు నాయుడు గారు చెప్పి అక్టోబర్ 2 లేదా జనవరి 26 పాదయాత్ర మొదలెడతానని చెప్పి, లేదు అవి మంచి రోజులు కాదన్నారని చెప్పేసి పూజారులో ఎవరంటారు, జాతకాలు చెప్పేవాళ్ళు ఉంటారు కదా, మంచి రోజులు కాదన్నారని మార్చారు అని అప్పుడు పేపర్లో చదివిన. సో ఇదంతా
సరే ఆయన పాదయాత్ర అనేది ఆయన వ్యక్తిగతం, దానివల్ల ప్రజలకు నష్టం లేదు. పబ్లిక్ స్టేట్మెంట్లు చేయకూడదండి. నరేంద్ర మోడీ గారు అయితే మరీ దారుణం. నరేంద్ర మోడీ గారు ప్రసంగం ఇస్తూ వినాయకుడు బొమ్మ ఎలా ఉండేది మీకు తెలుసుగా, వినాయకుడు ఇలా ఏనుగు తొండం ఉండేది కదా వినాయకుడికి. నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా స్పీచ్ ఇచ్చారు ఏమనంటే, ఆ రోజుల్లోనే వినాయకుడి రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది, వినాయకుడికి ప్లాస్టిక్ సర్జరీ చేశారన్నాడు డైరెక్ట్ ప్రధానమంత్రి వినాయకుడి బొమ్మకి ఇలా ఉండటానికి కారణం ప్లాస్టిక్ సర్జరీ చేసి తలకాయ పెట్టారు, ఆ రోజుల్లోనే ప్లాస్టిక్ సర్జరీ ఉంది అని ప్రధానమంత్రి అంటే ఇంకే ఏమన్నా ఉందా? అదొక్కటే కాదు, టెస్ట్ ట్యూబ్ బేబీ అనేది ఆ రోజుల్లోనే ఉంది, కర్ణుడు టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా పుట్టాడు ఓకే అని కర్ణుని రెఫర్ చేశాడు అనమాట, టెస్ట్ ట్యూబ్ బేబీ ద్వారా అని. ఇట్లా ఇది ఇవన్నీ కథలు చాలా చెప్పారండి వీళ్ళు. ఇలాంటి అన్సైంటిఫిక్ మొత్తం కూడా తీసుకొచ్చి ప్రజలు వదులుతున్నారు. నమ్మేవాడు నమ్ముతాడు, అనుకునేవాడు ఉంటాడు, నిజమే కావాలనుకునేవాళ్ళు ఉంటారు. దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు పక్క వాళ్ళని అనుమానిస్తారు. మమ్మల్ని నిజంగా చూడటం వల్ల నాకు జ్వరం వచ్చిందేమో, నేను తింటా ఉంటే కిటికీలో నుంచి మా రిలేటివ్ వచ్చింది, మా అత్త వచ్చింది, లేదు మా చెన్నమ్మ వచ్చింది, లేదంటే మా పెద్దమ్మ వచ్చింది, మా తమ్ముడు వచ్చాడు, చెల్లి వచ్చాడు, తినేటప్పుడు చూశారు నాకు రోగం వచ్చిందని వాడు ఏడుతూ కూర్చున్నాడు రోజంతా. ఇలాంటివి చెప్పకూడదు మీరు సెలబ్రిటీలు ఎట్లా కనీసం. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.